హలో అండ్ వెల్కమ్ టు పవన్ పీవైక్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మాట్లాడదాం. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే మాత్రం చూడండి. అందులో మీకు కావాల్సిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పెట్టడం జరిగింది. సో విచ్ ఈస్ వెరీ ప్రీమియం కంటెంట్ ఫర్ యూ. నేను ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 15 క్వశ్చన్స్ని మీరు చూసి ఇప్పుడు ఈ వీడియో కూడా చూడండి. ఇట్ విల్ బి వెరీ వాల్యూ యాడెడ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో నౌ లెట్స్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా అయితే మనం మాట్లాడదాము. సో ఇక్కడ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఇచ్చారు. ఇక్కడ గవర్నర్ జనరల్స్ అండ్ ట్రీటీస్ గురించి ఇచ్చారండి. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ బట్టి మీరు అర్థం ఏం చేసుకోవాలంటే, గవర్నర్ జనరల్స్ అందరి లిస్ట్ అంతా మీ దగ్గర ఉందా, ఆ లిస్ట్ అంతా మీరు నోట్ చేసుకొని వాళ్ళ లైక్ గవర్నర్ జనరల్స్ టైమ్ లైన్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ మీరు రాసుకున్నారు లేదా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ట్రీటీస్ గురించి పెట్టాడు. ఓకేనా, సో జరిగిన ఇంపార్టెంట్ ట్రీటీస్ అంతా మీరు ఒక షీట్లో రాసుకోవాలన్నమాట. ఆ ట్రీట్ ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఎందుకు జరిగింది, ఆ రీజన్ ఏంటి. ఓకేనా, సో ఇలా మీరు రాసుకుంటే మాత్రమే మీ దగ్గర లాస్ట్ మినిట్ రివిజన్గా మీకు పనికి రావడం జరుగుతుంది. సో ప్రీవియస్ ఇయర్ నుంచి క్వశ్చన్స్ మనం చేసేది అబ్జర్వ్ చేసి నోట్ మేకింగ్ అనేది ఇలా మీరు చేసుకుంటే కానీ మీరు కరెక్ట్ రేస్లో ఉండరు అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇన్ డీటెయిల్గా నేను దీని గురించి మాట్లాడతాను. ఈ క్వశ్చన్ గురించి ఇన్ డీటెయిల్గా నేను మాట్లాడతాను. నేను కొంచెం ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. జాగ్రత్తగా మీరైతే వినండి. ఓకేనా, సో వీడియోని 1.25x అండ్ 1.5x స్పీడ్లో పెట్టుకుని అయితే జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే కూడా లైక్ చేయండి. అండ్ వీడియోని పూర్తిగా చూస్తే కానీ మీకు అర్థం కాదండి. సో మీరు ఒక 5 minutes చూసి 2 minutes చూసేసి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం యూ కెన్ లీవ్ నౌ. ఓకేనా, సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్, వీడియో మొత్తం చూస్తే కానీ ఇందులో ఉన్న కంటెంట్ అండ్ డెప్త్ మీకు అర్థం కాదు. ఓకేనా, సో ఒక్కసారి ప్రిపరేషన్ అన్న స్టార్ట్ చేసామంటే, ఒక్కసారి మీకు వాల్యూ యాడ్ చేసే వీడియో ఏదైనా మీరు చూసారంటే అది తప్పకుండా మొత్తం చూసేయండి. ఓకేనా, సో ద కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో 2-3 గంటల సినిమానే చూస్తాం కానీ మీకు వాల్యూ యాడ్ చేసి ఒక వీడియో వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వదలకండి. నాదే అని కాదు, వేరేది ఏదైనా సరే. ఐ కెన్ గ్యారంటీ యూ దట్ ఇలాంటి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. ఐ క్యాన్ సే దట్, నేను బల్లగుద్ది చెప్పగలను, ఇలాంటి కంటెంట్ని మీకు ఎక్కడ దొరకదు. ఓకేనా, సో ఫాలో మై ఛానల్, ఫాలో మై టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్. అందులో నేను పీడిఎఫ్స్ కానీ, మెటీరియల్స్ కానీ, ఎంసీక్యూస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అండ్ డైలీ టార్గెట్స్ కానీ పెట్టబోతున్నాను. సో యూ కెన్ యూజ్ దట్ కంటెంట్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ లైక్ వాల్యూ యాడెడ్. మీ ప్రిపరేషన్ని కరెక్ట్గా జరుగుతుందా లేదా అనలైజ్ చేసుకొని. ఓకేనా, రైట్. సో ఇంకా మంచి మంచి ఇనిషియేటివ్స్ అయితే ముందుకు రావడానికి అయితే నేను ట్రై చేస్తానండి మీకు హెల్ప్ చేయడానికి. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ హియర్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. మీకు చెప్పినట్టు మీరు ఏం చేయాలి, ఈ యొక్క వీళ్ళ గురించి అని కాదు, టోటల్ గవర్నర్ జనరల్స్ గురించి కానీ గవర్నర్స్ గురించి కానీ అంతా మీరు లిస్ట్ అవుట్ చేసి, సో వాళ్ళ మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని మీరు రాసుకోవాలి. అండ్ ట్రీటీస్ కూడా మీరు ఒక టైం లైన్గా మీరు రాసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, వారణాసి ఈజ్ మ్యాచెస్ విత్ ద ట్రీటీ ఆఫ్ సల్బై 1782. సో చూసారా, 1782లో మనకి ట్రీటీ ఆఫ్ సల్బై అనేది జరిగింది. ఓకే, సో వారణాసి ఈజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, వారణాసి గురించి టోటల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఓకే, వారణాసి గురించి నోట్ చేసుకోండి. ఆయనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ డ్యూరింగ్ టైంలో తిను గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది. అండ్ ఈ వార్ ఏదైతే ఉందో, ఆంగ్లో మరాఠా వార్ ఏదైతే ఉందో, ఇది ట్రీటీ ఆఫ్ సల్బైతో ఎండ్ అవడం జరిగింది. దట్ ఈజ్ వై వారణాసి ఈజ్ రిలేటెడ్ టు ద ఈ మ్యాచ్ టు ద ట్రీటీ ఆఫ్ సల్బై. ఓకే, సో విచ్ వాజ్ సైన్ బై ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ద మరాఠా ఈస్ట్ వాజ్ ఓకే. సో వీళ్ళ మధ్య జరిగిందనమాట ఈ ట్రీటీ ఆఫ్ సల్బై. ఎవరెవరి మధ్య జరిగింది, ఇటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య అండ్ అదేవిధంగా మరాఠాస్ మధ్య జరిగింది. సో ఈ ట్రీటీ ఆఫ్ సల్బై ఏదైతే ఉందో 1782లో జరిగింది. ఆ 1782 టైంలో మనకి వారణాసి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగిందనమాట. సో దాట్స్ హౌ ఈ లింక్డ్. సో చూసారా, ఎగ్జామ్ ఏ విధంగా లింక్ చేసి అడిగాడు మీకు క్వశ్చన్ అనేది. ఆర్ యూ ఏబుల్ టు రీకాల్. ఇప్పుడు నెక్స్ట్ ఓకే క్వశ్చన్ అడిగితే మనకి ఏ విధంగా అడగవచ్చు అని మీరు అనలైజ్ చేసుకోగలుగుతున్నారా. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, లార్డ్ వెలెస్లీ. అంటే ఇప్పుడు మీ ట్రీటీ ఆఫ్ సల్బై గురించి మీరు టోటల్గా ట్రీటీ ఆఫ్ సల్బై అన్ని ట్రీటీస్ అన్ని ఒక లిస్ట్లో మీరు రాసుకోవాలి. అదే ఇప్పుడు గవర్నర్ జనరల్స్ అన్ని సంబంధించిన ఒక లిస్ట్ అని రాసుకుంటే అప్పుడు మీరు రెడీమేడ్ కంటెంట్ మీ దగ్గర ఉండిపోతుంది. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఇంటర్నెట్ ఆర్ దాని గురించి కాదు. సో మీరు ఓన్గా ఒక్కొక్క గవర్నర్ జనరల్ గురించి మీరు పెన్ను బుక్ తీసుకొని అందులో రాస్తే కానీ మీకు గుర్తుండదు. ఓకే, రైట్, అంత హార్డ్ వర్క్ చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ లార్డ్ వెలెస్లీ మ్యాచెస్ విత్ ద ట్రీటీ ఆఫ్
బెసన్ విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద 1802. ఎందుకు? లార్డ్ వెల్లెస్లీ ఎవరైతే ఉన్నారో మీ అందరికి తెలుసు అని అనుకున్న ఈజ్ ద ఫేమస్ పాలసీ అని తీసుకొచ్చారు, దట్ ఈస్ అ సబ్సిడరీ అలయన్స్. ఈ సబ్సిడరీ అలయన్స్ అనేది మనకి ఫస్ట్గా మనకి సైన్ పెట్టిన రాజ్యం ఎవరు, కింగ్ ఎవరు అని మనకు అడుగుతారు కదా. సో అది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో చూద్దాం ఎంతమందికి తెలుసు అనేది. ఓకే, సో ట్రీటీ ఆఫ్ బెసన్ వాజ్ ఎ క్రూషియల్ సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ సైన్డ్ బిట్వీన్ ద బ్రిటిష్ అండ్ ద మరాఠా పేష్వా బాజీరావ్ II ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ పూనా. బ్యాటిల్ ఆఫ్ పూనా జరిగింది. బ్యాటిల్ ఆఫ్ పూనా తర్వాత ఈ బ్రిటిష్ అండ్ మరాఠా పేష్వా బాజీరావ్ మరాఠా కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఒక ఒప్పందం ట్రీటీ అనేది చేసుకున్నారు, దట్ ఈస్ ట్రీటీ ఆఫ్ బెసన్. ట్రీటీ ఆఫ్ బెసన్ ఏంటి? సబ్సిడరీ అలయన్స్. సబ్సిడరీ అలయన్స్ అంటే ఏంటి? దాని గురించి నాకు కామెంట్ సెక్షన్ తెలపండి. అది తెలియకపోతే మాత్రం మీ ప్రిపరేషన్ కరెక్ట్గా లేదని అర్థం. చెప్తున్నాను కదా, సబ్సిడరీ అలయన్స్ గురించి మీకు తెలియకుండా అసలు మీరు ప్రిపరేషన్లో ఎంతవరకు ఉన్నారని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సబ్సిడరీ అలయన్స్ గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని కామెంట్ చేయండి, చూద్దాం. దాట్స్ హౌ యూ నీడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటి మీరు ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి చదువుకోవాలి. ఒక్క 1 PYQ నుంచే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో. ఓకే, సో ఈ ట్రీటీ ఏం చేసింది? సో మీ తెలుసని అనుకుంటున్నా. సో నేను ఈ సబ్సిడరీ అలయన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఈ సబ్సిడరీ అలయన్స్ ట్రీటీ భాగంగానే మనకి ఏం జరిగింది? ట్రీటీ ఆఫ్ బెసన్ అనేది జరిగిందనమాట. ఎవరి మధ్య? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ మరాఠా మధ్య జరిగింది. ఇది 1802లో జరిగింది. ఇది లార్డ్ వెల్లెస్లీలో ఉన్న గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు జరిగిందనమాట. దాట్ ఈజ్ హౌ హీ వాజ్ ఆస్క్ ద క్వశ్చన్. ఓకే, అండ్ ఇదే మనకి సెకండ్ హ్యాండ్లో మరాఠా వారికి దారి తీయడం జరిగింది. ఓకే, సో బ్యాటిల్ ఆఫ్ పూనా జరిగింది, దాని తర్వాత ట్రీటీ ఆఫ్ బెసన్ జరిగింది 1802లో మరాఠా ఎంపైర్ అండ్ బ్రిటిష్ ఎంపైర్ మధ్య. దాని తర్వాత డైరెక్ట్లీ ఇట్ లెడ్ టు ద సెకండ్ హ్యాండ్లో మరాఠా వార్. లింక్ చేసుకుంటున్నారా మీ యొక్క పర్టికులర్ చదివిన కంటెంట్ని? అండ్ లార్డ్ మింటో 1 మ్యాచెస్ విత్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ 1809. ఎలా సార్? సో చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో లార్డ్ మింటో 1 ఎవరైతే ఉన్నారో సెంట్ చార్లెస్ మెట్కాఫ్ టు నెగోషియేట్ విత్ ద పవర్ఫుల్ సిక్ రూలర్ మహారాజా రంజిత్ సింగ్. సో మహారాజా రంజిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ చార్ల్స్ మెట్కాఫ్ అనే పర్సన్ని నెగోషియేట్ చేయడానికి పంపించారు. ఎవరు? లార్డ్ మింటో 1. ఓకేనా? సో దే సైన్డ్ ద ట్రీటీ ఆఫ్ అమృత్సర్ విచ్ ఫిక్స్డ్ ద సట్లెజ్ రివర్ యాజ్ అ బౌండరీ బిట్వీన్ ద సిక్ ఎంపైర్ అండ్ ద బ్రిటిష్ టెరిటరీస్. See how beautifully he has given the reason. ఈ రీజన్ మీకు తెలుసా? ఈ రీజన్ గుర్తుంటే మీకు గుర్తుండే ట్రీటీ ఆఫ్ అమృత్సర్. ఓకే, ఇది సిక్ మనకు అక్కడ ఉంది. ఓకే, సో ఇది బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగింది. సట్లెజ్ రివర్ బౌండరీగా పెట్టుకోవడం జరిగింది సిక్ ఎంపైర్కి, బ్రిటిష్ ఎంపైర్కి. అప్పుడున్న గవర్నర్ ఎవరంటే లార్డ్ మింటో 1. లార్డ్ మింటో 1 ఎవరిని పంపించాడు నెగోషియేట్ చేయడానికి? చార్లెస్ మెట్కాఫ్. ఇది ఇంపార్టెంట్ కదా, దిస్ ఈజ్ వాల్యూ అడిషన్ కదా. అర్థమవుతుందా మీ ప్రిపరేషన్? ఓకే, నెక్స్ట్ మనకి లార్డ్ హ్యాడింగే 1. లార్డ్ హ్యాడింగే 1. సో ట్రీటీ ఆఫ్ లాహోర్తో 1846లో జరిగింది. ఇక్కడ జరిగింది అనేది చూద్దాం, ఎందుకు జరిగిందో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి 1782, 1802, 1809, 1846. సో ఇయర్ వైజ్గా మీరు రాసుకుంటే బెటర్. ఇంకా ఆ క్రొనాలజీ కూడా అడగొచ్చు కదా నెక్స్ట్ ఎగ్జామ్లో. అర్థమవుతుందా? రైట్. లార్డ్ హ్యాంగే 1 వాజ్ ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ 1845 నుంచి 1856. సో ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ ద సిక్ ఫోర్సెస్ ద ట్రీటీ ఆఫ్ లాహోర్ వాజ్ సైన్డ్. సిక్ ఫోర్సెస్ అని డిఫీట్ అయ్యాయి, ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేది సైన్ అవ్వడం జరిగింది. ఇట్ ఫోర్స్ ఆఫ్ ద సిక్స్ టు సీడ్ ద జలంధర్ రావ్ దోప్ టు ద బ్రిటిష్ పే ద మ్యాసివ్ వార్ ఇండెమ్నిటీ అండ్ రికగ్నైజ్ మహారాజా దులీప్ సింగ్ as the ruler under the British resident. అర్థమవుతుందా? ఇక్కడ ఏం జరిగింది? ఆంగ్లో సిక్ వార్ అనేది జరిగింది. ఇక్కడ సిక్కు ఓడిపోయారు. ఆ సిక్కి బ్రిటిష్ మధ్య ఒక ఒప్పందం జరిగింది, అదే ట్రీటీ ఆఫ్ లాహోర్ సైన్ అయింది 1846లో. ఇక్కడ సిక్ వాళ్ళు వాళ్ళ ప్లేస్ని సీజ్ చేసేసారు అనమాట. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. దాని పేరేంటి? జలంధర్ దోవాబ్. జలంధర్ దోవాబ్ అనేది బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏం చేశారు? బ్రిటిష్ రెసిడెంట్గా మనకి మహారాజా దులీప్ సింగ్ మనకి రూలర్గా గుర్తించడం జరిగింది, రికగ్నైజ్ చేయడం జరిగింది. వన్ ఇన్ఫర్మేషన్ హౌ మచ్ కంటెంట్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్. ఇదే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్గా రావచ్చు కదా. మహారాజా దులీప్ సింగ్ యాజ్ అండర్ బ్రిటిష్ రెసిడెంట్ ఆఫ్టర్ ద ఆంగ్లో సిక్ వార్ అడగొచ్చు కదా. అర్థమవుతుందా? సో ఈ విధంగా దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ద కంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాను. అండ్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం 1792లో జరిగింది. ఇదే థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్కి ఎండ్ చేయడం జరిగింది. అండ్ టిప్పు సుల్తాన్ సీడెడ్ ఆఫ్ హిస్ టెరిటరీ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం. అప్పుడున్న గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్వాలిస్. అండ్ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ 1765లో జరిగింది. సో followed the battle of Buxar and gained దివానీ రైట్స్ ఆఫ్ ద బెంగాల్, బీహార్, ఒరిస్సా అండ్ బ్రిటిష్ టు ద బ్రిటిష్ అని తెలుసు అనుకున్నా. బీబీఓ అని చెప్తా ఉంటారు. దివానీ రైట్స్ రావడం జరిగింది ఈ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనే
విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద లైక్ మోడర్న్ హిస్టరీ. అప్పుడున్న గవర్నర్ ఆఫ్ బెంగాల్గా ఉండడం జరిగింది, దట్ ఈస్ రాబర్ట్ క్లైవ్. అండ్ ట్రీటీ ఆఫ్ ఎండాబో, సో ఇట్ ఈస్ 1826. దిస్ ఈస్ ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ అనేది ఎండ్ అవడం జరిగింది. అప్పుడున్న గవర్నర్ జనరల్ లార్డ్ అమర్స్ట్. అండ్ లార్డ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ సగోలి 1816లో జరిగింది. ఇట్ ఈస్ ఎండెడ్ ద ఆంగ్లో నెపాలీస్ వార్, దాన్ని గుర్కా వార్ కూడా జరుగుతుంది. లార్డ్ హాస్టింగ్స్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ 1784లో జరిగింది. ఇట్ ఈస్ ఎండెడ్ ద సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్, అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు, వారన్ హాస్టింగ్స్. ఓకే, సో చూడండి గవర్నర్ జనరల్స్ గురించి అండ్ ట్రీటీస్ గురించి అది ఎందుకు జరిగిందన్న కంటెక్స్ట్ మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంతా మీరు రాసుకుని ఉంటే కానీ మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా జరగదు. అర్థమవుతుందా? వన్ పర్టికులర్ పీవైక్యూ నుంచి ఇదే మీకు నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్ నుంచి ఈ క్వశ్చన్ నుంచి ఫ్రేమ్ చేయొచ్చు కదా. వారన్ హాస్టింగ్స్ మీద అడగొచ్చు, లేకపోతే ఓన్లీ ట్రీటీస్ మీదనే అడగొచ్చు, లేకపోతే ఓన్లీ వార్స్ మీదనే అడగొచ్చు. అర్థమవుతుందా? లేకపోతే ఆ ట్రీటీకి సంబంధించిన అసోసియేట్ ఉన్నది ఏంటని అడగవచ్చు, ఆ ట్రీటీకి సంబంధించిన కంటెక్స్ట్, దాని యొక్క అవుట్కమ్ ఏంటని కూడా అడగవచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ మై డియర్. ఓకే, సో ప్లీజ్ ప్రిపేర్ అకార్డింగ్ టు దిస్ అండ్ ప్లీజ్ యాడ్ టు యువర్ ప్రిపరేషన్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ విత్ దిస్ కంటెంట్. ఓకే, సో ఐ కెన్ బెట్ యూ, ఐ కెన్ గ్యారంటీ యూ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ కాంట్ ఫైండ్ ఎనీవేర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఐమ్ అనలైజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అండ్ మీరు నేర్చుకోండి, నేను ఇవ్వడానికి నా సైడ్ నుంచి నేను రెడీగా ఉన్నాను, మీరు తీసుకోవడానికి మీరు రెడీ ఉన్నారు అనేది ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో 11 minutes అయింది నేను ఇప్పుడు వీడియో చెప్పేసి. దిస్ ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్. మీరు ఇంతవరకు విన్నారంటే లెట్స్ కంగ్రాచులేట్ యూ, లెట్ మీ అప్రిషియేట్ యూ. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇంతవరకు చాలామంది రారు, వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేరు, ఈ 11 minute విన్నని కూడా రాలేరు. బట్ హూ ఆర్ దేర్ అప్ టు నౌ, లెట్ మీ సే యూ ఆర్ ఇన్ ద రేస్. Let me say that you are in the race. Last hour చూడండి, you are going to see the very premium content. I can promise you that. Let's move to the second question. Which of the following is not of the Harappan site? Very beautiful question and very simple question as well. కాకపోతే మీకు హరప్పన్ సైట్స్ అన్నీ గుర్తునే లేదా? ఓకేనా? సుక్తేందర్ అండ్ సురక్తోడా అండ్ సౌగ్రా అండ్ రాకీగర్. సో ఇక్కడ మీ అందరికీ రాకీగర్ గురించి అందరికీ తెలుసు, కానీ చూడండి ద నేమ్స్ ఆర్ వెరీ కన్ఫ్యూజింగ్ బిట్వీన్ దిస్. ఓకే, సీ హౌ బ్యూటిఫుల్లీ తను కన్ఫ్యూజ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినర్ ఏం చేశాడు, దగ్గర ఉన్న క్వశ్చన్స్ పెట్టాడు. మీకు అర్థమవుతుందా హౌ హీ వాస్ ఫ్రేమింగ్? సో అందుకే మీరు ఏదైనా పేర్లు గురించి చదివేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేసెస్ సిమిలర్గా ఉన్నప్పుడు ఆ సిమిలర్ ఉన్నవి మీరు జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు నోట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? మీరు ఎలా ఫ్రేమ్ చేశారు చూడండి క్వశ్చన్ అనేది, హౌ హీ బ్యూటిఫుల్లీ ఫ్రేమ్. సో సురక్తోడా, సోగురా అండ్ సుక్తేదండ్. ఈ విధంగా మనకి నెక్స్ట్ కమింగ్ దాంట్లో కూడా మనకు అడగవచ్చు, ఇట్లా సిమిలర్గా దగ్గర ఉన్న ఆప్షన్స్ని మనకు అడిగి కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా? సో లెట్స్ అనలైజ్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా? సో ఇది మీరు మ్యాప్ లాగా గుర్తుపెట్టుకోవాలి బేటా. మ్యాప్ లాగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగా ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? సో ఎస్, 1 second. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ద 17th క్వశ్చన్ అండ్ ఆ ఆన్సర్ ఈజ్ సౌగరా అనేది ఇట్ ఈస్ నాట్ ఏ హరప్పన్ సైట్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటాం కదా, ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఓకేనా? ఉత్తరప్రదేశ్లో ఉన్న వన్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ద సౌగరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. ఓకేనా? సౌగరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అన్నది. సో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ప్రాకృత్లో యూజ్ చేయడం. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ రిటర్న్ ఇన్ ద ప్రాకృత్ యూజింగ్ ద బ్రహ్మి స్క్రిప్ట్ అండ్ డేట్స్ బ్యాక్ టు ద మౌర్యన్ పీరియడ్లోకి ఉన్న సంబంధించిన ఒక ఇన్స్క్రిప్షన్ అనమాట. చంద్రగుప్త మౌర్యలో వేయడం జరిగింది. ఓకేనా? సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోన్ ఫెమన్ రిలీఫ్ రికార్డ్స్ డీటెయిలింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 store houses టు డిస్ట్రిబ్యూట్ గెయిన్ టు ద పబ్లిక్ డ్యూరింగ్ ఏ డ్రౌట్. అంటే మౌర్యన్ పీరియడ్ టైంలో ఒక 2 store houses అనేవి ఉండేటివి పబ్లిక్కి డ్రౌట్ టైంలో పంచిపెట్టారు. ఏంటి గ్రెయిన్స్ అనేటివి అనేది ఆ స్క్రిప్ట్లో మెన్షన్ చేయబడిందంట. ఏది? సౌగరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో. ఇది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్లో మెన్షన్ చేయబడి ఉంది. బట్ ఇట్ ఇస్ నాట్ టోటలీ రిలేటెడ్ టు ద హరప్పన్ సివిలైజేషన్. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సౌగరా అవుతుంది. సో ఇది కాదనమాట. అంటే మిగతా సైట్స్ అని ఇంపార్టెంట్ కదా. సో ఈ సైట్స్ గురించి మీకు డీటెయిల్గా తెలుసా, అక్కడ ఎక్కడ ఏమేమి దొరికాయనేది మీకు తెలుసా అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ లొకేట్ ఉన్నది ఏరియాస్ అనేది మీకు తెలుసా? ఓకేనా? సో ఇక్కడ సుక్తేందర్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఏ ఏరియాలో లొకేట్ ఉంది, అండ్ నెక్స్ట్ సురక్తోడా అనేది ప్రజెంట్ ఏ ఏరియాలో లొకేట్ ఉన్నది, అండ్ రాకీగర్ అనేది ప్రజెంట్ ఏరియాలో లొకేట్ ఉన్నది, అండ్ రాకీగర్లో దొరికిన ఇంపార్టెంట్ ఏమైనా సీల్స్ ఉంటాయి కదా, అవి మీకు ఐడియా ఉందా? దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, రైట్? అండ్
సుఖ్తందర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద మక్రాన్ కోస్టల్ రీజన్ ఆఫ్ ద బల్చిస్తాన్, పాకిస్తాన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో చూసారా, ఇది మనకి పాకిస్తాన్ బల్చిస్తాన్లో లొకేట్ అవ్వడం జరిగింది నియర్ ఇరాన్ బార్డర్లో. ఓకే, ద ప్రజెంట్ ఉన్న లొకేషన్ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫేమస్ ఫర్ బీయింగ్ ద వెస్ట్ మోస్టర్న్ నోన్ సైట్, మన వెస్ట్ మోస్టర్న్ సైట్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, సో మనకి టోటల్గా ఐవీసీ అనేది ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, ఈస్ట్ ఏంటి, వెస్ట్ ఏంటి, ఇలా మీరు కనుక్కోండి. నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఇలా మనకి సైట్స్ అనేవి ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ దిస్ సైట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అది మీకు తెలుసా లేదా నేను చూస్తాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ బేసిక్ పాయింట్స్ అనేవి కూడా మీకు తెలియాలి. ఇది నార్త్ సైట్ ఏంటి, ఈస్ట్ సైట్ ఏంటి, వెస్ట్ సైట్ ఏంటి, సౌత్ సైట్ ఏంటి అనేది మీకు ది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. ఇలా మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా లేదా అని తెలుసుకోండి. ఆ గుర్తుంటుందా మీకు, లేకపోతే ఏదో బుక్లో ఇచ్చినామో చదువుకుంటే వెళ్ళిపోతున్నారా, గుర్తు పెట్టుకుంటున్నారా? ఎగ్జామినర్ మీరు ఎంత కష్టపడుతున్నాడో వానికి ఏం అవసరం లేదు. మీరు ఆన్సర్ ఎప్పుడు ఆ టైంలో కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నారా లేదా చెక్ చేస్తే మీకు ర్యాంక్ ఇస్తున్నాడు. కానీ వీడు ఇంత కష్టపడ్డాడు, వీడు 8 గంటలు చదివాడు, 10 గంటలు చదివాడు అని ఎవరికి అవసరం లేదు. ఆ ఎగ్జామినేషన్ టైంలో మీరు ఎంత గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేస్తున్నది మాత్రమే ఇంపార్టెంట్ వాడికి. అర్థమవుతుందా? అరే నేను 10 గంటలు కష్టపడుతున్నా, 12 గంటలు కష్టపడుతున్నా, నాకే వచ్చేసారి ర్యాంక్, ఎవరికి అవసరం లేదు. నీకు ఆ ఎగ్జామ్ టైంలో గుర్తొస్తుందా? కానీ ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోగలవా? ఈ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ చెప్పగలవా? నువ్వు ఇప్పుడు ఇదే క్వశ్చన్ వస్తే నువ్వు చేయగలవా? అర్థమవుతుందా? చెక్ యువర్ సెల్ఫ్. చలో. which is the westernmost site of the Harappan civilization. It served as an important coastal trading between the IVC and the Mesopotamian. సో ఐవీసీకి మెసపోటోనియా మధ్య ఉన్న ట్రేడ్ రిలేషన్ చాలా జరిగింది. సో ఐవీసీ అంతా కవర్ చేయండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను తీసుకొని వచ్చానండి. సో లెట్స్ సీ దట్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ ఇన్ డీటెయిల్గా. ఓకే, సారీ, వన్ సెకండ్. ఓకే, యా. సో నెక్స్ట్ చూడండి, సురక్గఢ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద గుజరాత్, కచ్ డిస్ట్రిక్ట్లో లొకేటెడ్ ఉంటుంది. ఇట్ ఈస్ హైలీ సిగ్నిఫికెంట్ ఇన్ ఐవీసీ ఆర్కియాలజీ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ సైట్ వేర్ ద యాక్చువల్ రిమైన్స్ బోన్స్ ఆఫ్ ఎ హార్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అని చెప్పడం జరిగింది. ఏది హార్స్ అనేది. కానీ ఇదే క్వశ్చన్ మనకి యూపీఎస్సీలో మనకి అడగడం జరిగిందండి. ద హార్స్ ఈస్ తెలుసా అని అడిగితే, బట్ యాక్చువల్ దే డోంట్ నో ద హార్స్. ఇదొక ఏమంటారు క్వశ్చన్ అయితే లైక్ బోన్స్ అనేవి దొరికాయి. దే వేర్ యాక్చువల్లీ రిమైన్స్ ఆఫ్ బోన్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అని దొరికింది. కానీ సో అన్ని హార్స్ తోటి వాళ్ళకి తెలుసు అనేది కూడా మనకు తెలియదు అనమాట. ఓకేనా. అండ్ రాకీగర్ లొకేటెడ్ ఇన్ ద హర్యానా అండ్ రీసెంట్ ఎక్సిబిషన్ అండ్ కన్ఫర్మ్ రాకీ ద లార్జెస్ట్ సైట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రాకీగర్ ఈజ్ ద లార్జెస్ట్ హరప్పన్ సైట్. ఓకేనా. సో ఇట్ కంటెన్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఆల్ ఫేజ్ ఆఫ్ హరప్పన్ కల్చర్. ఎర్లీ హరప్పన్ ఉంటుంది, మెచ్యూర్ హరప్పన్ ఉంటుంది, లేటర్ హరప్పన్ ఉంటుంది. ఇవన్నీ తెలుసు అని అనుకుంటున్నాను మీకు. ఓకేనా. సో ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ సైన్స్ పెట్టడం జరిగింది. మొహంజోదారోలో మనకి పాకిస్తాన్ ఇండస్ రివర్స్ ఇందులో ఉంది. అండ్ లోతల్ గుజరాత్లో ఉండడం జరిగింది. కాలిబంగన్ రాజస్థాన్ ఇండియా గాగర్ రివర్ దగ్గర ఉంది. ధోలవరియా విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇదంతా తెలుసు అని అనుకుంటున్నా. అండ్ గుజరాత్లో ఉండడం జరిగింది. చాహందరో మనకి సింధ్ పాకిస్తాన్లో ఉంది. అండ్ కీ ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అని కూడా నేను పెట్టానండి. సో ద గ్రేట్ బార్, ద గ్రేట్ గ్రానరీ, బ్రాంజ్ ఆఫ్ డాన్స్ గెల్ అండ్ స్టేటెడ్ స్టాచ్యూ. సో ఇవన్నీ పశుపతి సీల్, ద ప్రీస్ట్ కింగ్ గురించి ఈడ పెట్టడం జరిగింది. లోతల్ అండ్ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ డోక్యాడ్ మేజర్ పోర్ట్ సిటీగా మనకి దొరకడం జరిగింది. రైస్ హస్క్, డబుల్ బరియల్, బెడ్ మేకింగ్ ఫ్యాక్టరీగా కూడా మనకి అక్కడ ఫైండింగ్స్ అని కనిపించడం జరిగింది. అండ్ కాలిబంగన్ ప్లవ్ ఫీల్డ్ సర్ఫేస్, ఫైర్ ఆల్టర్స్ అండ్ క్యామల్ బోన్స్, వుడెన్ డ్రైనేజ్ అనేది కూడా ఇక్కడ మనకు కనిపించడం జరిగింది. అండ్ యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఇన్ ధోలవరియా. సో అప్పుడున్న సైట్లో అండ్ చాలాసార్లు అడిగారండి. అండ్ యూపీఎస్సీలో కూడా చాలాసార్లు అడిగారు. ఇది వాటర్ హార్వెస్టింగ్ సంబంధించింది ఏ సైట్లో కనిపించిందని చాలాసార్లు అడిగారు అనమాట. అండ్ లార్జ్ సైన్ బోర్డ్ విత్ 10 హరప్పన్ సైన్స్ అనేది కూడా అక్కడ కనిపించడం జరిగింది. అండ్ సిటీ డివైడెడ్ ఇంటూ 3 parts ఇన్స్టెడ్ ఆఫ్ ద యూజువల్ 2 parts. సో మనకి యాక్చువల్గా సిటీ అనేది సో సిటడల్ అండ్ తర్వాత లోవర్ పార్ట్ ఉండేదండి. బట్ యాక్చువల్గా ధోలవరి అనేది ఇన్స్టెడ్ ఆఫ్ 3 partsగా డివైడ్ అవ్వడం జరిగింది. సో ఇలా యూనిక్ పాయింట్స్ అని సో చూడండి ఎంత అద్భుతంగా నేను ఇక్కడ పెట్టాను. సో మీరు నేర్చుకోండి బేటా. ఓకేనా. అండ్ ద ఓన్లీ ఇండస్ సిటీ వితౌట్ ఏ సిటడల్ దట్ ఈస్ చాందరా. ఓకేనా. సో ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ బిడ్ మేకింగ్. సో ఇప్పుడే ధోలవరియా 3 partsగా డివైడ్ అయింది. ఏ సిటడల్ అండ్ లోవర్ పార్ట్ అండ్ మిడిల్ పార్ట్లో మనకు ఉంటుంది. అండ్ చాందరా అది ఎటువంటి టైప్ ఆఫ్ సిటడల్ లేదు, ఎట్లా డివైడ్ అవ్వలేదు, మొత్తం ఒకేలాగా ఉందన్నమాట. సో చూడండి ఇట్లాంటి యూనిక్ పాయింట్స్ మీద మనకు అడుగుతాడు. ఓకేనా. సో లార్జెస్ట్ ఏంటి, వితౌట్ ఏంటి, ఉన్నది ఏంటి, లేనిది ఏంటి, ఇలాంటి పాయింట్స్ని పిక్ చేసి మన క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఓకేనా. అండ్ దిస్ ఈజ్ ద మేజర్ సైట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా. సో దిస్ ఇస్ ద మేజర్ సైట్. సో ఇదంతా మీరు యూటిలైజ్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్.
సో మ్యాప్ తీసుకోండి, మీరే ఇండియా మ్యాప్ తీసుకొని ఒక్కొక్కటి పాయింట్ చేసుకోండి. ఓకేనా? సో ఎంతసేపు పడుతుంది? 5 నిమిషాలు రా, 5 నిమిషాలు జస్ట్ ఇట్లా మ్యాప్ తీసేసుకొని ఇట్లా టక్క 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 వేసేసుకుంటే ఎంతసేపు తీసుకొని గోడ కతికించుకోండి. రోజు పొద్దున ఒక 5 నిమిషాలు చూడండి, అయిపోయా, 1 మార్క్ మీ దగ్గర ఉంటుంది. అర్థమవుతుందా? మీ ప్రిపరేషన్ ఎట్లా చేయాలో, ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుందా? ఎస్. సో దిస్ ఈజ్ హౌ ద మనం ఇన్ఫర్మేషన్ అని తీసుకున్నాము. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ద ఇంపార్టెంట్ సైట్స్ అని మీరు అన్నీ నోట్ చేసుకొని దాంట్లో ఎక్కడెక్కడ లొకేట్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ అనేది ఆ పర్టికులర్ సైట్లో ఏమేమి కనిపెట్టారు అనేది ఇంపార్టెంట్. అండ్ ద నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ద మోస్ట్ ఎండ్ పాయింట్స్ ఏంటి అనేది కూడా మీరు నా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ అదేవిధంగా లార్జెస్ట్ హరప్పన్ సైట్ అండ్ రీసెంట్గా ఏమన్నా ఐబీసీ మీద న్యూస్ వచ్చిందా అనేది ఇంపార్టెంట్. ఎందుకు? మనకు లాంగ్వేజ్ డిసిపేర్ ఇంకా అవ్వలేదన్నమాట. సో ఆ లాంగ్వేజ్ డిసిపేర్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ సో ఏదో సంథింగ్ న్యూస్లో వచ్చింది కదా, సో అది మీరు కొంచెం అప్డేట్లో ఉండండి. ఓకేనా? రైట్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So which of the following inscription mention the names of the Vedic gods Indra, Varuna, Mitra and Nastyas? So Vedic gods Indra, Varuna, Mitra and Nastyas. So which of the following inscriptions mention cheyadam? Manshera, Shabagrahi and Bohoshkoi and Junagadh. వెరీ ఇంపార్టెంట్. కాకపోతే చాలా హార్డ్ క్వశ్చనే. ఎందుకంటే సో అన్ని చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేటివి ఉన్నాయి కదా మనకి, అన్ని గుర్తుపెట్టుకోలేం కదా, కానీ కొన్నైనా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఓకేనా? సో అంటే ఇక్కడ ఇచ్చిన మనకి ఇన్స్క్రిప్షన్స్ అనమాట. సో మనుషర్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటి, షబాస్ గరిహి ఇన్స్క్రిప్షన్ ఏంటి, బోహష్కి ఇన్స్క్రిప్షన్ ఏంటి, జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఏంటి అంటే ఇప్పుడు నేర్చుకుంటే ఇప్పుడు మీ 4 ఇన్స్క్రిప్షన్ మీ దగ్గర ఉన్నట్టే కదా. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా ఇన్స్క్రిప్షన్స్ గురించి కూడా చెప్పాను కదా, మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ కానీ రుమెండే ఇన్స్క్రిప్షన్స్ కానీ చెప్పాను కదా. ఆ ఇన్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ మీరు రాసుకున్నారా? అర్థమవుతుందా? సో ఇలా మీరు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేయాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి. దట్ ఈస్ వెరీ వెరీ డ్యామ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఏ విధంగా అనలైజ్ చేద్దామో చూడండి, విచ్ ఈస్ వెరీ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. ఓకే, రైట్. See, which of the following inscriptions? So the answer is Bogaskoi. Okay, so Bogaskoi inscription is also called Bogaskoi is a highly significant archaeological find located in Asia Minor, modern day టర్కీలో మనకి ఫైండ్ అవుట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది ఆల్మోస్ట్ 1400 BCకి సంబంధించింది అనమాట. ఇది ఏం రికార్డ్ చేసింది సార్ అంటే ఇట్ రికార్డ్స్ ఏ పీస్ ట్రీటీ బిట్వీన్ టూ ఏన్షియంట్ మిడిల్ ఈస్టర్న్ ట్రైబ్స్, దట్ ఈస్ హిట్టిస్ అండ్ మిట్టాని. సో చూడండి ఎంత డీటెయిల్గా ఇచ్చానో. హిట్టిస్ అండ్ మిట్టాని మధ్య జరిగిన ఒక ఒప్పందం అనమాట ఈ ఒక పర్టికులర్ ట్రీటీ అనేది. ఇట్ ఈస్ రికార్డ్స్ ఏ పీస్ ట్రీటీ. ఏది ఈ ఇన్స్క్రిప్షన్లో పీస్ ట్రీటీ వేసుకున్నారు ఒక ఈస్టర్న్ ట్రైబ్స్, దట్ ఈస్ హిట్టిస్ అండ్ మిట్టాని. టు సీల్ ద ట్రీటీ దే ఇన్వోక్డ్ సెవరల్ గాడ్స్ అట్ ద విట్నెస్. గాడ్స్ని విట్నెస్గా పెట్టుకోవడం జరిగిందనమాట. అందుకే ఈ ఇన్స్క్రిప్షన్లో వాళ్ళు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి? రిగ్వేదిక్ గాడ్స్ని మెన్షన్ చేశారు, ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్. ఇప్పుడు అర్థమైందా రీజన్ మీకు? నవ్ యూ గాట్ ద రీజన్ అర్థమైందా మీకు? సో ఇలా మీరు రీజన్తో చదివితే కానీ మీకు అర్థం కాదండి. ఓకేనా? సో బాక్స్ ఇన్స్క్రిప్షన్ సో మెన్షన్ చేశారు, ఓకే గుర్తుపెట్టుకుందాం. నో, అండర్స్టాండ్ ద రీజన్. ఓకే, బాక్స్ ఇన్స్క్రిప్షన్ అనేది మన టర్కీలో దొరికిందా? సో టర్కీలో మనకి మిడిల్ ఈస్ట్ సంబంధించింది కదా ఇది. హిట్టిస్ మిట్టాని మధ్య ట్రైబ్స్ జరిగింది. సో ఈ ట్రైబ్స్ మధ్య ట్రీటీ అనేది ఒక పీస్ ట్రీటీ చేసుకున్నారు. ఆ ట్రీటీ యొక్క దానికి విట్నెస్గా గాడ్స్ని మెన్షన్ చేసుకున్నారు, రిగ్వేదిక్ గాడ్స్ని. అదే ఇంద్ర, వరుణ, మిత్ర, నాస అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్, దిస్ ఇన్స్క్రిప్షన్ హిస్టారికలీ క్రూషియల్ బికాస్ ఇట్స్ ప్రొవైడ్ ద స్ట్రాంగ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఫర్ ద మైగ్రేషన్ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇండో-ఆరియన్ స్పీకింగ్ పీపుల్, షోయింగ్ దట్ దేర్ రిలీజియన్స్ బిలీవ్స్ ప్రెసెంట్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ బిఫోర్ ఆర్ డ్యూరింగ్ ద మైగ్రేషన్ ఇన్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్. మీ అందరు తెలుసని అనుకుంటున్నా, ఆరియన్ సివిలైజేషన్ ఏదైతుందో, ఆరియన్ వాళ్ళ యొక్క రాకడ ఏదైతుందో, ఆరియన్ వాళ్ళు మన ఇండియాకి ఎలా వచ్చారనే దాని మీద చాలా ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చారని చెప్పేసి చాలా మనకేంటి డిబేట్ అనేది ఉందని మీకు అందరికి తెలుసు అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ అని ఇలా మెన్షన్ చేసింది అనమాట. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ లాగా వాళ్ళు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు ఇక్కడ రిగ్వేదిక్ పెట్టారు కదా, అందుకే వీళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చారని చెప్పేసి మనకు ఒక డిబేట్ లాగా చాలా సాగింది. ఒక్కొక్క దగ్గర ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆర్యన్ సంబంధించిన రాకడ ఏదైతుందో ఎవరు ఎలాంటి కైండ్ ఆఫ్ వ్యూస్ చెప్పారనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఆర్యన్ సివిలైజేషన్ సంబంధించి మీరు చదివేటప్పుడు అంటే ఇప్పుడు ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిపోయింది, దాని తర్వాత ఆర్యులు వస్తారు. వాళ్ళ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి ఆర్యన్ సివిలైజేషన్కి మధ్య చాలా గ్యాప్ అనేది ఉంది. ఎలా డిక్లైన్ అయింది?
ఆర్యన్ వాళ్ళు ఎలా ఎంటర్ అయ్యారు, వాళ్ళ హార్సెస్తో వచ్చారు, ఐరన్స్తో వచ్చారు, కత్తులతో వచ్చారు అని చెప్పేసి మనం నేర్చుకున్నాను. ఎవరు ఎట్లా వాళ్ళ వ్యూస్ ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూ ఇచ్చారు. ఆ వ్యూస్ మీకు తెలుసా, ఆ పర్సనాలిటీస్ మీకు తెలుసా? డైరెక్ట్ ఇస్తాడు, పర్సనాలిటీస్ ఇస్తాడు, వాళ్ళ వ్యూస్ ఇస్తాడు, మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు, అంతే, గాన్. ఎంతమంది తెలుసు? అది 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 నాకు పెట్టండి ఇప్పుడు కామెంట్ సెషన్లో చూద్దాం, ఎంతమంది తెలుసు మీ అందరికీ. దాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎంతమంది తెలుసు? ఓకే, సో ఋగ్వేద, యజుర్వేద, సామవేద అన్నీ చదువుతారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఇది బేసిక్ థింగ్ కదా, ఎవరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారనేది. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్ చూద్దాం. ఓకేనా? సో దట్ ఈస్ మన్షెరా అండ్ షాబాజ్ గరే. సో ఈ బోత్ ఆఫ్ దిస్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ లొకేటెడ్ ప్రజెంట్ డే ఆఫ్ దట్ ఈస్ పాకిస్తాన్. ఓకేనా? సో ఖైబర్ పట్టుకునవా పాకిస్తాన్లో లొకేట్ అవ్వడం జరిగింది. దే ఆర్ ఫేమస్ ఫర్ ద హౌసింగ్ ద మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ ద ఎంపరర్ అశోక్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ ఇవి. యూనిక్ ఫీచర్ ఆఫ్ దిస్ టూ స్పెసిఫిక్ ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే దే ఆర్ రిటర్న్ ఇన్ ద కరకోస్టిక్ స్క్రిప్ట్ విచ్ ఇస్ రిటర్న్ ఫ్రమ్ ద రైట్ టు లెఫ్ట్ అండ్ లైక్ ద మోస్ట్ అదర్ అశోకన్ ఎడిక్ట్స్ విచ్ ఆర్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో అశోకుడు చాలా ఎడిక్ట్స్ అనేవి వేయించాడు, చాలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేయించాడు అనమాట. సో పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, లేకపోతే రాక్ సంబంధించిన ఉన్నాయి, అండ్ మైనర్ రాక్, మేజర్ రాక్ ఉన్నాయి, చాలా ఉండడం జరిగింది. ఓకేనా? అయితే తను ఇండియన్ సబ్ కాంటినెంట్లో అంటే ఇప్పుడు మన నార్త్ సౌత్ నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు ఇట్లా చూసుకుంటా అండి, ఈ పర్టికులర్ పార్ట్లో మనకి అంత బ్రహ్మి స్క్రిప్ట్ అనేది యూజ్ చేశాడు. ఇప్పుడు ఈ నార్థన్ పార్ట్లో వెళ్ళేసరికి తను ఏ స్క్రిప్ట్ యూజ్ చేశాడు, తను వేరే లాంగ్వేజ్ అనేది యూజ్ చేశాడు, దట్ ఈస్ కరకోస్టిక్ స్క్రిప్ట్ అనేది యూజ్ చేయడం జరిగిందనమాట. అందుకే ఈ పర్టికులర్ మన్షెరా షాబారజ్ ఇదైతే ఉందో దిస్ ఫేమస్ ఫర్ ద కరకోస్టిక్ స్క్రిప్ట్ విచ్ వాస్ ఎడిక్ట్ బై ద ఎంపరర్ అశోక. ఓకేనా? అర్థమవుతుందా మీకు రీజన్? మీరు పాయింట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలండి. ఓకే, సో ఎంపరర్ అశోక్ ఎందుకు వచ్చాడు ఇక్కడికన్నా అంటే ఎస్, అశోకుడు వెరీ సారీ. సో అశోకుడు ఈ ఇరాన్, పాకిస్తాన్ ఆ టైంలో కూడా ఏంటంటే మనకి వేయడం జరిగిందనమాట ఈ యొక్క స్క్రిప్ట్స్ అనేటివి, లైక్ ఎడిక్ట్స్ అనేటివి, ఇన్స్క్రిప్షన్స్ అనేటివి. ఓకేనా? సో ఎస్. నెక్స్ట్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్, ఇది గుజరాత్లో ఒకటే ఉన్నది. సో ఓకే, సో ఇది ఫేమస్ ఫర్ ద జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ద రుద్రదమన్. వెరీ ఇంపార్టెంట్, ఇది అందరికీ తెలిసి. ఇట్ ఈస్ హైలీ సిగ్నిఫికెంట్ బికాస్ ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఎంటైర్లీ ఇన్ ప్యూర్ సాంస్క్రిత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ ఇస్తాడు, వాటికి సంబంధించిన యూనిక్ ఫీచర్స్ ఇస్తాడు. ఇక్కడ మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. ఏంటి? సో మన్షెరా షాబాజ్ ఇచ్చేసి ఇట్ ఈస్ అ కరోసివ్ స్క్రిప్ట్ అంటాడు. అండ్ నెక్స్ట్ జునాగఢ్ ఇచ్చేసి ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ ఎంటైర్లీ ఇన్ ప్యూర్ సాంస్క్రిత్ అంటాడు. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, సో అలా మీకు ఈ ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చేస్తే మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు, అంతే, అయిపోయా. సో అందుకే మీరు ఇది చాలా జాగ్రత్తగా అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, సో రుద్రదమన్ వేయించాడు అండ్ ఫస్ట్ లాంగ్ ఇన్స్క్రిప్షన్ రిటర్న్ ఎంటైర్లీ ఇన్ ద ప్యూర్ సాంస్క్రిట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అ హిస్టరీ ఆఫ్ ద సుదర్శన్ లేక్ గురించి మెన్షన్ చేస్తారు, విచ్ వాజ్ ఒరిజినల్లీ బిల్ట్ బై ద మౌర్యాస్ అండ్ లేటర్ రిపేర్ బై ద శాకా రూలర్ రుద్రదమన్ ఆఫ్టర్ ఏ సివియర్ ఫ్లడ్. సో ఈ విధంగా వాటి గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సుదర్శన్ లేక్ గురించి విచ్ ఇస్ ఇంపార్టెంట్, మీరు మౌర్యన్ పీరియడ్లో చదువుకుంటారు, దాని తర్వాత రిపేర్ చేసిన రూలర్స్ కూడా చదువుకుంటారు. శాకాలో రుద్రదమన్ దాన్ని రిపేర్ చేశారనే విషయం ఈ పర్టికులర్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఎస్. అండ్ చూడండి, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇన్స్క్రిప్షన్స్ అండ్ అదేవిధంగా అసోసియేటెడ్ రూలర్ అండ్ అందులో ఉన్న కీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి. అలహాబాద్ పిల్లర్, సముద్రగుప్త అండ్ కంపోజ్డ్ బై కోర్ట్ పోయెట్ హరిసేన్ అండ్ స్కాంత్రి. డీటెయిల్స్ సముద్రగుప్త ఎక్స్టెన్సివ్ మిలిటరీ కాంక్వెస్ట్ ఏమైంది ఉందో దాని గురించి మెన్షన్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. అండ్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ పులకేసిన్ 2 వేయడం జరిగింది అండ్ కంపోజ్డ్ బై ద రవికీర్తి. ఇట్ ఫేమస్లీ రికార్డ్ ద డిఫీట్ ఆఫ్ ద ఎంపరర్ హర్షవర్ధన బై ద పులకేసిన్ 2 ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద నర్మదా రివర్. ఓకేనా? ఇదే క్వశ్చన్ రావచ్చు కదా మీకు నెక్స్ట్. ఓకే, ఎంపరర్ అశోకవర్ధనుడు డిఫీట్ అయ్యాడు బై ద పులకేసిన్ 2 చేతిలో. ఎక్కడ ఏ రివర్ మీద ఉందంటే నర్మదా రివర్ మీద. అది ఎక్కడ ఉందంటే ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఎవరు కంపోజ్ చేస్తారంటే దట్ ఈస్ రవికీర్తి. ఓకేనా? అండ్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ కింగ్ కారవేల. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఉదయగిరి హిల్స్, ఒడిషాలో లొకేటెడ్ ఉంది. ఇట్ ఇస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కారవేల రైన్స్, మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ ఇస్ ప్యాటర్నేజ్ ఆఫ్ జైనిజం. సో కారవేల గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అందులో మెన్షన్ చేయడం ఉంది హతిగుంప ఇన్స్క్రిప్షన్లో. ఎక్కడ లొకేట్ ఉంది సార్ అంటే ఇది ఉదయగిరి హిల్స్, ఒడిశాలో లొకేట్ ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, బితాత్రి పిల్లర్ ఇన్స్క్రిప్షన్. దిస్ కందగుప్త అసోసియేట్కి చెందిన ఇన్స్క్రిప్షన్. రికార్డెడ్ ఈజ్ ఫీల్స్ అండ్ సక్సెస్ఫుల్ బ్యాటిల్ అగేన్స్ట్ ద ఇన్వేడింగ్ హూనాస్ అండ్ ద పుష్యమిత్రాస్.
ఏంటి స్కందగుప్తాకు సంబంధించినదనమాట. సో తన యొక్క సక్సెస్ఫుల్ బ్యాటిల్స్ గురించి ఇందులో మెన్షన్ చేయడం ఉంది. ఆ బ్యాటిల్స్ ఎవరిని అగేన్స్ట్గా, హూనాస్ అండ్ పుష్యమిత్రస్ అగేన్స్ట్గా. ఓకేనా. అండ్ ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ ఇది చోళా పీరియడ్ సంబంధించింది. సరే ది పరంతక 1 ఇట్ ప్రొవైడ్ హైలీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సిస్టమ్ గురించి, ఆ చోళ ఎంపైర్లో జరిగిన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ గురించి హైలీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది దీనికి అసోసియేటెడ్ రూలర్ ఎవరు, దట్ ఈస్ పరాంతక 1. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు వాల్యుయేట్ యువర్ ప్రిపరేషన్. సో ఇంకొక క్వశ్చన్ మనం మాట్లాడేసుకొని వీ క్యాన్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్. ఓకేనా. సో ఓకే, సో ఐ థింక్ దిస్ ఈజ్ డన్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ వెరీ డీటెయిల్డ్ ఫర్ యూ, ఐఎమ్ గోయింగ్ వెరీ డెప్త్ ఫర్ యూ. ఓకే, సో ఇంత డెప్త్గా, ఇంత ఇన్ డీటెయిల్గా, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అదర్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. సో ఐఎమ్ గోయింగ్ ఆల్మోస్ట్ మీకు 30 క్వశ్చన్స్ అని ఉంటాయి కదా ఇండియన్ హిస్టరీలో. సో ఇప్పుడు మనం ఎన్ని క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం, వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ 18 క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ కూడా ఇంత డీటెయిల్గా వెళ్దాము, నేర్చుకోండి, చదువుకోండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, యూ ఆర్ గోయింగ్ టు సీ ద ప్రైమ్ కంటెంట్. I can bet you that. Okay, so please like the video and please share to your fellow aspirants as well. And thank you so much. So వీలైతే కామెంట్ కూడా చేయండి how you felt about this class అని. Okay, and we'll meet in the next class. Thank you so much. Bye. And this is Pawan and I'm signing off. Bye.